ఇప్పుడు కంపేర్ చేస్తున్నారండి. ఎలక్షన్స్‌కిను, స్టడీస్‌కి కంపేర్ చేస్తున్నారు. ఎలక్షన్స్‌కి ఇప్పుడున్న ఎగ్జామ్స్‌కి నేను ఒక డిఫరెన్స్ చెప్తాను. ఎలక్షన్స్ అనేది మీరు ఓటు వెయ్యొచ్చు, వేయకపోవచ్చు. ఆప్షన్ మీ చేతిలోనే ఉంది. కానీ ఎగ్జామ్స్ అనేది అసలు ఆప్షన్ కాదు, మ్యాండేటరీ. ఇన్ కేస్ స్టూడెంట్ ఫెయిల్ అయ్యి ఎగ్జామ్స్ రాయకుండా ఉండి ఆగిపోతే, వాట్ ఎవర్ ద రీజన్ ఈస్, కోవిడ్ రీజన్ అయినా, ఇంకో రీజన్ అయినా ఎగ్జామ్ రాయకపోతే స్టూడెంట్ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళడం అనేది, లేదా నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్కి వెళ్ళడం అనేది చాలా కష్టం. కాబట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అదే గవర్నమెంట్ ఇప్పుడు మీరు పోస్ట్పోన్ చేసి స్టూడెంట్స్ మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం, నీటి బాలలే రేపటి పౌరులని. వాళ్ళ ప్రాణాలు కాపాడటం గవర్నమెంట్ మీద ఉన్న అతి ముఖ్యమైన బాధ్యత. కాబట్టి మీ ఈగోయిస్టిక్ రాజకీయాలని పక్కన పెట్టి స్టూడెంట్స్ పైన మీరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే ఆపేయాలి. ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయాలి. స్టూడెంట్స్ బాగుంటే రేపైనా రాసుకుంటారండి ఎగ్జామ్స్, లేదా ఇంకో 6 నెలలకైనా రాసుకుంటారు. కానీ ప్రాణాలకు మించింది కాదు చదువు. వాళ్ళు బాగుంటే ఎప్పుడైనా రాసుకోవచ్చు. దయచేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ ప్రభుత్వాన్ని నేను స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇమ్మీడియట్గా మీరు ఒక జీవోని పాస్ చేయండి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడానికి ఆర్ పోస్ట్పోన్ చేయడానికి. నా సైడ్ నుంచి నేను చాలా చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నాను ఈ పాయింట్ని. అండ్ ఇప్పుడు మనము ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు మనం చాలా హాస్పిటల్స్లో తీసుకుంటే, లైక్ ఒక నార్మల్ హాస్పిటల్, ఒక 50 బెడెడ్ హాస్పిటల్ ఆ 30 బెడెడ్ హాస్పిటల్లో తీసుకుంటే సిటీ స్కాన్ ఏ హాస్పిటల్లో తీసుకున్నా 5,000 ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే ఒక నార్మల్ బెడెడ్ హాస్పిటల్లో ఒక 1000 రూపాయలకి, లేదా యావరేజ్ బెడెడ్ హాస్పిటల్లో అయితే ఒక 1,500కి, ఇంకా పెద్ద హాస్పిటల్ అయితే లైక్ 500 to 1,000 బెడెడ్ ఉన్న హాస్పిటల్లో అయితే 1,500 నుంచి ఒక 1,700 3,000 లోపలే సిటీ స్కాన్ రిపోర్ట్స్ అనేవి కంట్రోల్ చేసేవాళ్ళు. వెంటనే ఈ సిచ్యుయేషన్ ఒక మెడికల్ ఎమర్జెన్సీగా ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇలాంటి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక గవర్నమెంట్ రేట్స్ అనేవి ఫిక్స్ చేసేవాళ్ళు. ఎవరైనా సరే ఈ గవర్నమెంట్ ప్రకటించిన రేట్స్ కంటే కూడా ఎక్సీడ్ అయ్యి ఎక్కువ తీసుకున్నట్టయితే వాళ్ళ పైన ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టో, లేకపోతే ఇంకోటో చేసి సివియర్ యాక్షన్స్ తీసుకొని పనిష్మెంట్ చేసేవాళ్ళు. దీని ద్వారా ఎక్కడ డబ్బులు వేస్ట్ కాకుండా ప్రజలందరూ ఒక ఒక తక్కువ రేట్కి మంచి ట్రీట్మెంట్ తీసుకొని అందరూ హెల్త్ బెనిఫిట్స్ని తీసుకునేలాగో ఒక మంచి నిర్ణయాలను తీసుకునేవాళ్ళు. సో ఇలాంటి కమిట్మెంట్ ఉన్న ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మనము నిజంగా ఇట్లాంటి టైంలో మనం మిస్ చేసుకోవడం అనేది మన దౌర్భాగ్యం అని చెప్పాలి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ పార్టీస్, ఒక నాయకుడిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ ఉండుంటే ఇలా ఇంత దారుణమైన పరిస్థితి అయితే రాష్ట్రంలో ఖచ్చితంగా ఉండేది కాదు. అండ్ ఆల్సో గవర్నమెంట్ని నేను చెప్తున్నాను, గవర్నమెంట్కి మీరు ఎందుకు వీటిపైన ఆలోచించట్లేదు? సిటీ స్కాన్ ఒక నార్మల్ హాస్పిటల్లో ప్రజలు 5,000 మీరు పెడితే ఎలా కడతారు? అందరూ మీలాగా కోట్లు గడించిన వాళ్ళు ఉండరు కదండి. కాబట్టి వీటిపైన కూడా మీరు ఒక ప్రాపర్ నిర్ణయం తీసుకొని 5,000 రూపాయలు ఉన్న ఈ సిటీ స్కాన్ రేటుని తక్షణమే 1,000 రూపాయల నుంచి 1,500 వరకు మీరు తగ్గించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్ని. అలాగే ఇప్పుడు మనము చాలా అంబులెన్స్లు లేక ఇబ్బంది పడుతున్నాం కదా. ఇప్పుడు మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో రేషన్ కార్డ్స్, రేషన్ వ్యాన్లని ఏదో తిప్పుతున్నారు కదా, మామిడి పళ్ళు బండ్లు అవేలాగా తయారైపోయాయి. అవి సపోటాలు అమ్ముతున్నారు, కట్టెలు మోసుకుంటున్నారు, ఉయ్యాలలు ఊపుతున్నారు. ఆ బళ్ళని తీసుకొని వచ్చి మీరు ఒక మంచి బెడ్ చేసి సెట్ చేసి ఒక అంబులెన్స్గా మీరు దాన్ని ఒక మెడికల్ ఎక్విప్మెంట్ అందా అలాంటి ఒక ఆ రేషన్ బళ్ళల్లో పెట్టి ఒక అంబులెన్స్ లాగా ఆ బళ్ళని తయారు చేస్తే ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ టైంలో అనేది నా సైడ్ నుంచి ఒక డిమాండ్ అండి. మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి ఆలోచించి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఉంటే అయితే పరిస్థితి అయితే నేను డెఫినెట్గా బల్ల గుద్ది చెప్తాను, ఇంత వర్స్ట్గా అయితే ఉండేది కాదు. ఖచ్చితంగా సారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆరోగ్యం మీదనే దృష్టి పెట్టేవాళ్ళు, తర్వాతనే మిగిలినవన్నీ చూసుకునేవాళ్ళు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం దీనిపైన ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ప్రజలకి మంచి మెడికల్ సపోర్ట్ అనేది మీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలని చాలా చాలా స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నాను. నేను మీతో మాట్లాడటానికి నాకు ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ నేను రాసుకున్నానండి. సో ఎందుకు రాసుకున్నానంటే నేను ఏ పాయింట్ మిస్ చేయదలుచుకోలేదు, విత్ క్లారిటీ చెప్పాలనుకున్నాను కాబట్టి రాసుకున్నాను. అందుకే చూసి చదువుతున్నా. ఇందాకనే మా పేరెంట్స్తో మాట్లాడితే ఈ న్యూస్లో చూసారంట, కొన్ని ప్లేసెస్లో కరోనా పేషెంట్స్ని నిల్చోబెట్టి ముఖం మీద లేకపోతే వాళ్ళ మీద విసురుతున్నారంట
మెడికేషన్స్ కానీ మెడిసిన్స్ కానీ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉందంటే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ఎంత కర్మ పట్టిందండి మన ప్రజలకి చెప్పండి. ఎంత దరిద్రమైన దయనీయమైన పరిస్థితుల్లో ఉంది మన రాష్ట్రం మన దేశం. కడుపు కాలట్లేదా మీకు? వింటుంటే నాకు రక్తం మరిగిపోతుంది. ఇలాంటి పాలకులు ఉన్న దేశంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను నేను. మేరా భారత్ మహాన్ అంటారు. మన భారతమాత చాలా గొప్పది, పవిత్రమైనది. ఇలాంటి పనికి మాలిన రాజకీయ నాయకులు ఏలి మన దేశానికి ఉన్న గౌరవాన్ని, మంచి మర్యాదని, ఆ కల్చర్ని నాశనం చేసేశారు. అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే ఖచ్చితంగా, నేను మళ్ళీ చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఖచ్చితంగా ఆయనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అని కానీ ఇలాంటి మెడికల్ ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు ఆయన తీసుకునే స్టెప్స్ అనేవి మాకు తెలుసు. ఆల్రెడీ మనం హుదూద్ తుఫాన్ కానీ తిత్లీ వచ్చినప్పుడు కానీ ఆయన ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేశారో మనం చూసాం. అందుకే నేను మరీ చెప్తున్నా, అలాంటి ఒక మహనీయమైన ఒక గొప్ప కమిట్మెంట్ ఉన్న ఒక అడ్మినిస్ట్రేటర్ మనకు ఉండుంటే ఈ మెడికల్ ఎమర్జెన్సీ అనేది ప్రొవైడ్ చేసి గవర్నమెంటే మ్యాక్సిమం బిల్స్ని ప్రజలకి ఇబ్బంది లేకుండా పే చేసేది. ఇప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ గవర్నమెంట్ పేద ప్రజల తరపున పేద ప్రజలకి ప్రతి ఒక్కరి బిల్స్ గవర్నమెంటే పే చేసేలాగా ఒక జీవోని విడుదల చేయండి. ఇంకా ఒక వెరీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, వీళ్ళ ప్రభుత్వం ఫామ్ అయిన రోజు నుంచి ఈ రోజుటి వరకు వాళ్ళు చేసిన జీవోస్ ఏమైనా ఉన్నాయి అంటే వాళ్ళ స్వలాభం కోసం లేదా వాళ్ళ పార్టీ స్వలాభం కోసం చేసుకున్న ఒక జీవోస్ ఉన్నాయి తప్ప ప్రజలకి కానీ ఎస్పెషల్లీ హెల్త్ సెక్టర్ని ఇంప్రూవ్ చేసే ఒక్క జీవో కూడా లేదు. మీరు వెతుక్కోండి, లేవు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా అడుగులు వేయాలి. ప్రజల ప్రాణాలకి గవర్నమెంట్ భరోసా కల్పిస్తుందని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్స్ ఇవ్వాలి. ప్రజల ఆరోగ్యం మీ చేతిలో తీసుకోవాలి. అలాగే గవర్నమెంట్ కరోనా ప్రతి బిల్లుని గవర్నమెంటే భరించేలాగా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను, రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. డిమాండ్ అనుకోని, రిక్వెస్ట్ అనుకోని, వాట్ ఎవర్. నేను అందరి ప్రజల తరపున నేను మాట్లాడుతున్నానండి. ఎందుకంటే ప్రజలు అంటే నా కుటుంబం లాగే ప్రతి ఒక్కరి కుటుంబం కూడా. సో నేను అందరి కుటుంబాలు బాగుండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీస్ అండ్ ఆల్ మెంబర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా నేను చాలా డిమాండ్ చేస్తున్నాను. ఇంత రియాక్ట్ అవ్వకూడదు అనుకున్నా. సో ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ప్రజావేదిక కూల్చినంత ఈజీ కాదండి. ఇప్పుడు ఈ టైంలో బెడ్స్ ఒక ప్లేస్ని క్రియేట్ చేసి ప్రజల కరోనా పేషెంట్స్కి ఒక మంచి ట్రీట్మెంట్ సెంటర్గా మార్చడం అనేది, మీరు నిమిషాలు మేఘాల మీద ప్రజావేదిక కూల్చారు. అదే మేఘాల పైన ఈరోజు ఇంత మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నప్పుడు మీరు కన్స్ట్రక్ట్ చేయండి చూద్దాం. పడగొట్టడం అంత ఈజీ కాదు కదా కన్స్ట్రక్ట్ చేయడం. ఇంకొకటి నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, చాలా ప్లేసెస్లో ఊరే అవతల గవర్నమెంట్ భూములు చాలా ఉంటాయి. సో మీరు ఇమీడియట్లీ యాజ్ పాసిబుల్ ఆ గవర్నమెంట్ ప్లేసెస్ అన్నిటినీ ఒక మెడికల్ సెంటర్స్ లాగా, టెంపరీ మెడికల్ సెంటర్స్ లాగా ఏర్పాటు చేసి కరోనా పేషెంట్స్కి ట్రీట్మెంట్ అందించి ఒక మెడికల్ క్యాంప్స్ లాగా పెడితే చాలా బాగుంటుంది అనేది నా ఆలోచన. దయచేసి ఈ ఆలోచన కూడా మీరు ఒకసారి తీసుకొని యూజ్ అవుతుంది అనుకుంటే ప్రజలకి చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నానండి జగన్మోహన్ రెడ్డి గారిని. అలాగే బెడ్స్ రేట్స్ చూసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 30,000 నుంచి 1,00,000 రూపాయలకి వెళ్తున్నాయండి బెడ్స్ రేట్స్. సామాన్యమైన ప్రజలు ఎలా కట్టుకోగలరు? ఒక రోజుకి 30,000 అంటే సామాన్యమైన మధ్యతరగతి, బిలో మధ్యతరగతి ప్రజలు ఎలా ఏ హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు? 40% మంది ట్రీట్మెంట్ అందక, ఆక్సిజన్ సిలిండర్స్ లేక, మెడిసిన్స్ దొరక్క చచ్చిపోతుంటే మిగిలిన 60%, 60% మెంబర్స్ అయ్యో ఇంత ఖర్చా, మేము వెళ్ళలేం హాస్పిటల్స్కి అని బాధపడి ఇంట్లో ఆగిపోయి చనిపోయే వాళ్ళు ఉన్నారు. సో వీటన్నిటి మీద కూడా గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకోవాలి, ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. మీ పరిపాలన పీపుల్ సెంట్రిక్గా ఉండేలాగా చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ నేను ఇందాక చెప్పినట్టు నాకైతే చాలా గవర్నమెంట్ భూములంతా ఎంటీగా ఉన్నాయి కాబట్టి వాటిని ఒక క్యాంప్ ప్లేసెస్ లాగా, మెడికల్ క్యాంప్ ప్లేసెస్ లాగా ఏర్పాటు చేసి కొన్ని బెడ్స్ ఏర్పాటు చేసి కరోనా పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాలని, ఆక్సిజన్ సిలిండర్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తారో ఏం చేస్తారో అండి మీరు ఖచ్చితంగా ప్రజలకు అందేలాగా చేయండి. మన కంట్రీ
ఎంత దిక్కుమాలిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉందంటే, మనం ఒక శత్రువుగా చూసే ఒక పాకిస్తాన్ కూడా మన దేశం పైన సానుభూతి ప్రకటించి మేము సిలిండర్స్ పంపిస్తాము అనే రేంజ్కి దిగజారిపోయింది మన దేశం. ఎవరి వల్ల అంటారు? మనము ఇందాక నేను ఒక పోస్ట్ పెట్టానండి, మోదీ ఈజ్ అ టెర్రరిస్ట్ అని. ఐ వాంట్ టు స్ట్రెస్ దిస్ పాయింట్. మోదీ అనే వ్యక్తి ఈవీఎంస్ లేకపోతే దేశంలో గెలవగలడా? ఈవీఎంస్ అనేవి లేకపోతే గెలుస్తాడా? మీరే చెప్పండి. అలా ఈవీఎంస్ ద్వారా గెలిచిన వ్యక్తి కాబట్టి ప్రజలపైన కమిట్మెంట్ లేదు, ప్రజలు చచ్చిపోతున్నానికి అసలు ఉలుకు లేదు పలుకు లేకుండా ఒక చచ్చిపోయిన శవంలాగా పడున్నాడు నరేంద్ర మోదీ గారు. మనము ఒక టెర్రరిస్ట్ని బాంబులు వేసి చంపిన వాడిని ఒక టెర్రరిస్ట్గా ట్రీట్ చేస్తామే, టెర్రరిస్ట్ అనే పదం వాడతామే. ఈయన కళ్ళ ముందు, నరేంద్ర మోదీ కళ్ళ ముందు ఈయన కుప్పలు తెప్పలుగా కరోనా వ్యాధి వ్యాపించి ఈయన వల్ల కాదా ఆక్సిజన్ సిలిండర్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ మనకు కొరతున్నది. అలాంటప్పుడు మోదీని టెర్రరిస్ట్ అనడంలో తప్పేం లేదు. ఐ లిటరలీ కాల్ మోదీ యాజ్ టెర్రరిస్ట్, బిగ్గెస్ట్ టెర్రరిస్ట్. మన దేశంలోనే ఉన్న అతి పెద్ద టెర్రరిస్ట్ నరేంద్ర మోదీ గారు. వాట్ ఎవర్ యూ థింక్, ఐ డోంట్ కేర్. ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ పీపుల్. నా కంట్రీలో ఉన్న ప్రతి పీపుల్ తరపున నేను మాట్లాడుతున్నానండి. నాకు అంత బాధేస్తుంది ప్రతి వాళ్ళ బాధలు. వాళ్ళు కరోనా ఆక్సిజన్ లేక బెడ్స్ లేక చనిపోతుంటే, నిస్సహాయత స్థితిలో వాళ్ళ ఫ్యామిలీ ఉండిపోతుంటే, కళ్ళ ముందే తల్లి చనిపోతుంటే ఏమీ చేయలేక వాళ్ళ బాధలు చూసి తట్టుకోలేక మాట్లాడుతున్నానండి. సో ఏ గవర్నమెంట్ అయినా సరే, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే పీపుల్ సెంట్రిక్ జీవోస్ అనేవి తీసుకొని రావాలి. మీరు హెల్త్ సెక్టార్లో మీరు తీసుకొచ్చిన ఏ మంచి జీవో అనేది లేదు. ఓన్లీ మీ సెల్ఫ్ బెనిఫిట్స్ కోసం, మీ పార్టీ బెనిఫిట్స్ కోసం తీసుకొచ్చిన జీవోలు తప్ప ప్రజలకి ఉపయోగపడే జీవోలు అనేటివి ఏవీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మళ్ళీ ప్రజల గురించి ఆలోచించండి. మీరొక్కరే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది మీ కుటుంబం ఒక్కటే కాదు. అందరూ ఓట్లేస్తేనే ఆ రోజు మీరు సీఎం అయ్యారు. ప్రజల ప్రాణాల గురించి ఆలోచించండి దయచేసి. ప్రజలు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సెల్ఫ్ కేర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కొంతమంది రాజకీయ నాయకులు ఎలా అయిపోయారంటే, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి హిందుత్వం అనే ఒక మతాన్ని లేదా మిగిలిన మతాలని రెచ్చగొట్టి వాళ్ళ మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టి వాళ్ళ పవర్ని కాపాడుకోవడానికి ఆడిన గేమ్లో ప్రజలు బలైపోయారు. కానీ ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి ప్రజలందరూ, ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి. నో రిలీజియన్ ఈజ్ గ్రేటర్ దాన్ హ్యుమానిటీ. హ్యుమానిటీ ప్లేస్ మేజర్ రోల్, ఎస్పెషల్లీ అట్ దిస్ టైం. ఈ టైంలో మానవత్వం అనేది చాలా గొప్పది. హ్యుమానిటీ ఈజ్ డివినిటీ. ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి. ఏ మతంకైనా సరే, ఏ మతము గొప్పది కాదు. అన్ని మతాలు అందరికీ గొప్పవే. ఆ మతాల కంటే కూడా మానవత్వం అనేది ఇంకా గొప్పది, దైవత్వంతో సమానం. అండ్ ఆల్సో ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నది ఏంటంటే, నా ఒక మంత్ ఎక్స్పెన్సెస్ అనేవి నేను ఒక ఫ్యామిలీకి కానీ, ఒక పర్సన్కి కానీ, ఒక ఆక్సిజన్ సిలిండర్కో లేకపోతే అవి ఎంతమంది ఆక్సిజన్ సిలిండర్స్కి వస్తాయో నాకు తెలీదు, నేను కాంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నా. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు లేదా ఈ రికార్డ్ అయిన ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, మనలో స్తోమత కలిగిన వాళ్ళు, పెట్టగలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. దయచేసి మీరు కూడా మీ సైడ్ నుంచి ఎంతో కొంత, వాట్ ఎవర్ యూ క్యాన్, మీరు నియరెస్ట్ లేదా మీకు తెలిసిన ఫ్యామిలీస్ ఇబ్బందుల్లో ఉంటే కనుక ఆక్సిజన్ కోసమో లేకపోతే మెడిసిన్స్ కోసమో కాంట్రిబ్యూట్ చేయండి. తప్పేం లేదు. మానవత్వం చాలా గొప్పది. ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్తాను. మీరు ఒక ఫ్యామిలీకి కానీ, ఒక వ్యక్తికి కానీ ఈ టైంలో కరోనా పేషెంట్స్కి సపోర్ట్ చేస్తే, ఆ కరోనాని ఒక మనిషినే కాపాడినట్టు కాదండి, ఆ కరోనా పేషెంట్ ద్వారా స్ప్రెడ్ అయ్యే చాలా మందిని కూడా మనం కాపాడినట్టు అవుతాం. అందులో మన ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. ఇండైరెక్ట్లీ మన ఫ్యామిలీని కూడా కాపాడుకున్న వాళ్ళమే అవుతాం. సో నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ దగ్గర మిగిలినది ఏమైనా ఉంటే కొంచెం ఆ డబ్బుల్ని ఆక్సిజన్ సిలిండర్స్ కోసమో లేకపోతే బెడ్స్ కోసమో లేకపోతే మెడిసిన్స్ కోసమో ఏదో ఒక రకంగా కరోనా పేషెంట్స్కి తప్పకుండా హెల్ప్ చేయండి. ఆ పుణ్యం అనేది మనకి, మన కుటుంబానికి తప్పకుండా ఉంటుంది. దయచేసి నేను చెప్తున్నానని అనుకోని నేను కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. నా 1 మంత్ ఎక్స్పెన్సెస్ మొత్తం ఆక్సిజన్ సిలిండర్కి ఇవ్వాలని చెప్పి నేను డిసైడ్ చేసుకున్నా. సో మీరు కూడా ఎవరైనా అలా డిసైడ్ చేస్తే తప్పకుండా చేయండి.
చాలా బాధ అనిపిస్తుందండి. తినాలని కూడా అనిపించట్లేదు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న జనాలు, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న సొసైటీ ఇలా కాలిపోతూ ఉంటే, ఇలా ఏడుస్తూ ఉంటే అసలు మనకి ఎలా ఉండాలనిపిస్తే నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే లిటరలీ ఏడుపు వస్తుంది ఈ వీడియోస్ అన్నీ చూస్తుంటే. సో మీరందరూ కూడా, మా సొసైటీ అంటే మనమందరం, మన ఫ్యామిలీ, మన కుటుంబం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా. సో వాళ్ళందరూ బాగుండాలని కోరుకుందాం. వీలైతే మన సైడ్ నుంచి ఏమైనా చేయగలిగితే తప్పకుండా చేద్దాం. తప్పేం లేదు, అది తిరిగి మనకు మంచి జరుగుతుంది. అలాగే సారీ, సెలబ్రిటీస్ కూడా అండి, సో కాల్డ్ సెలబ్రిటీస్ కూడా, మీరు కూడా మీ ఎక్స్పెన్సెస్ని ఒక మంత్ కాదనుకొని మీ బాధ్యతగా ప్రజలందరూ మిమ్మల్ని చూసి వాట్ సార్ట్ ఆఫ్ సెలబ్రిటీస్ యు ఆర్, ఐ డోంట్ మైండ్. మీరు ఏ సెలబ్రిటీస్ అయినా, పొలిటికల్ సెలబ్రిటీస్ అయినా, ఫిల్మ్ సెలబ్రిటీస్ అయినా, లేక బిజినెస్ సెలబ్రిటీస్ అయినా, వాట్ ఎవర్ యు ఆర్, మీ సెలబ్రిటీస్, మీ దగ్గర ఎంతో కొంత ఉంటుంది. ఆ కొంతని ఒక నలుగురికి ఇవ్వండి, మీకు ఇంకా మంచి జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని ఆదరించబట్టే, మిమ్మల్ని చూడబట్టే, మిమ్మల్ని ఎంకరేజ్ చేయబట్టే మీరు ఈ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కొంచెం తిరిగి ఇచ్చేయండి, పుణ్యం ఉంటుంది. సొసైటీకి డూ సంథింగ్. ఎస్పెషల్లీ ఈ టైంలో మీ హెల్ప్ అనేది చాలా ముఖ్యం. మాకెందుకులే అని మాత్రం అనుకోకండి. తప్పకుండా మీ దగ్గర ఉన్నవి ఖచ్చితంగా ఇవ్వండి. మరీ మీరు పేదవాళ్ళు అనుకున్న సెలబ్రిటీస్ అయితే, మీ దగ్గర డబ్బులే లేవనుకుంటే, కనీసం మీ ఇంట్లో గార్డెన్లో ఉన్న మొక్కలైనా ప్రజలకి ఫ్రీగా వంచండి. ప్లీజ్ డూ దిస్, ఐ రిక్వెస్ట్. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద సెలబ్రిటీస్. సెలబ్రిటీస్ అనే కాదండి, నార్మల్ పీపుల్ దగ్గర కూడా మీరు ఏమైనా చేయగలిగితే చేయండి. అది తిరిగి మనకి, మన ఫ్యామిలీకే మంచి జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. అండ్ మళ్ళీ నేను స్ట్రెస్ చేస్తున్నది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే, అడ్మినిస్ట్రేషన్లో మనం ఈ పరిస్థితుల్లో కోవిడ్ ఉండుంటే, ఇంత దారుణమైన పరిస్థితి అయితే మన రాష్ట్రానికి వచ్చేదే కాదు. అండ్ వాట్ ఎవర్, మన కర్మ కొద్దీ ఒక వ్యక్తి వచ్చారు. ఆయనకి నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఆయన వింటారో వినరో కూడా నాకు తెలియదు. బట్ నేను ఈ పాయింట్స్ అయితే నేను అనుకున్నాను. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఆయన తీసుకున్నా, లేకపోతే ఆలోచించినా ప్రజలకి మంచి జరుగుతుంది. అండ్ ప్రజలు కూడా ప్లీజ్ 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 ప్లీజ్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. వచ్చేదాకా తెచ్చుకోకండి, రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఉన్న దాంట్లోనే క్వాలిటీ ఫుడ్ తినండి, బయటికి వెళ్ళకండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్